హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరందరూ బాగుండాలి, మీ అందరిలో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండోయ్. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? బెండకాయ పచ్చిరొయ్యలు పులుసు పెట్టానండి. చాలా టేస్టీగా ఉంది, నాకైతే నచ్చేసిందండోయ్. చూసి వదిలేయకుండా వీలవుతే ఒక లైక్, కుదిరితే ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నానండోయ్. అన్నీ ఉన్న ఇస్త్రీ అనిగే ఉంటుంది, ఏమీ లేని ఇస్త్రీ ఎగిరెగిరి పడుతుందని ఒక సామెత ఉంది కదండి. అలాగే ఫస్ట్ నుంచి ఆస్తులున్న వాళ్ళేమో డౌన్ అయిపోతున్నారు, మధ్యరకాన్ని ఆస్తులు కలిగిన వాళ్ళేమో ఎగిరెగిరి పడుతున్నారండి. నోటికి అడ్డు అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్టు చెలరిగిపోతున్నారండి. మన దగ్గర డబ్బున్నా లేకపోయినా ఏ పరిస్థితిలో ఉన్నా ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండడం అలవాటు చేసుకోవాలి, తెలుసా? ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజుల్లో ఎవరి పరిస్థితి ఏ టయాన్ని ఎలా అప్ అండ్ డౌన్ అవుతుందో తెలియదు. అందుకే లేని రకం ఉన్న రకం అన్నీ కూడా అలవాటు చేసుకుని ముందుకెళితే ఆ జీవితం చాలా హ్యాపీగా ఉంటుందని నా ఉద్దేశం. డబ్బులున్నవాడు లేనోడిని చూసి వీష్గా చూస్తాడు, కానీ లేనివాడు గొప్ప మనిషిని ఎవ్వరూ చూడరు. అందుకే చెప్తున్నాను నేను, డబ్బులున్నవాడికన్నా లేనివాడే గొప్పవాడు. ఎవరినైనా చిన్న చూపు చూడకూడదు, మంచి మనసుతో ఆదరించడం నేర్చుకోవాలి. ఓకే.